Good morning. Today we have a special program on state of Andhra Pradesh, exclusively on channel BBC. Stay tuned with Bangaram. నాన్నని ఇంటర్వ్యూ చేస్తే ఎలా చేస్తావో చేసి చూపించు. పౌరుషం పౌరుషం సీమ పౌరుషం. పెద్దిరెడ్డి గారు, పౌరుషం సీమ పౌరుషం మట్టి మసాలా వంటి పెద్ద పోటుగాళ్ళ మాట్లాడుతున్నారు కదా. మీరు హత్యలు అసలు హత్యలు అటువంటివి ఏమైనా చేశారా? హత్యలు బాగా దూరం నుంచి చూసినా మీరు తప్పుగా అనుకోకపోతే మీరు నవ్వితే చాలా చండాలంగా ఉంటారు. ఏందా నువ్వు స్టేషన్లో ఎయిర్పోర్ట్లో నవ్వితే చాలా బాగుంటున్నావు అని చెప్పినావు కదా, అది లెటర్ మీద సంతకం కోసం. ఇది BBC, ఇక్కడ నిజాలే చెప్పాలి. పెద్దిరెడ్డి గారు, మీకు ఎంతమంది పిల్లలు? నాకు సంధ్య, వింధ్య. మీకు అభ్యంతరం లేకపోతే మీ పెద్దమ్మాయి సంధ్యని మాకు పరిచయం చేయగలరా? సంధ్య సంధ్య సంధ్య, అరే కొండముచ్చు, అరే కొండముచ్చు చెట్టు పైన చేస్తాం. సంధ్య రా 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 రా, ఇంటర్వ్యూ చేస్తారంట. ఏం డాడీ, పైన కోతుకొమ్మ చాట ఆడుకుంటే చెట్టు పైన వాళ్ళు తోకిరిపోయి ఎంత కష్టమైంది తెలుసా? ఏంటి చెప్పండి. మీరెందుకు ఎప్పుడు చిరాగ్గా ఉంటారు? ఏమో, నాకు చిన్నప్పటి నుంచి చిరాగ్గా ఉంటే చాలా ఇష్టం. మీకు ఏమంటే బాగా ఇష్టం? మంచి ప్రశ్న అడిగారు. నాకేమంటే ఇష్టం తెలుసా? మనిషిని హింసించడం ఇష్టం. తర్వాత మనిషిని శారీరకంగా హింసించేసి వాళ్ళ రక్తం తాగేసి వాళ్ళకి వచ్చే అవకాశాలన్నీ పోగొట్టేసి ఎంత ఆనందంగా రాత్రి చాలా హ్యాపీగా నిద్రపోతారు తెలుసా? నవ్వొద్దు, ఆపే. నీ ఎదవ నవ్వు చూడలేను. నువ్వు ఒక సాడిస్ట్, నువ్వు క్రైమ్ స్టోరీస్ లో చర్చించుకోవచ్చు. ఒక బిగ్ యు ఆర్. సంధ్య గారు, మీరు ఎప్పుడు వచ్చారు? నువ్వు కొండముచ్చన్నావుగా, అప్పుడు వచ్చాను. లేదు, నేను పాప ఉత్తునే BBC ఛానల్ ఆట ఆడుతున్నాను. అబ్బే ఏం లేదు, ఇక్కడేం జరగలేదు. అబ్బే ఈ టైగ్ ఏం లేదండి అసలు. టూ లేట్. నాన్నగారికి అసలు ఏం చెప్పదు ప్లీజ్. ఉత్తునే నేను రికార్డ్ చేశాను, డాడీకి చూపిస్తానే. సంధ్య గారు ప్లీజ్. సంధ్య గారు, సంధ్య ఆగు. సిడి సిడి కొండముచ్చంటావా? నిద్ర మగవా నేను? డాడీ సారీ. సావడానికి వచ్చావా? లేదు, సాధించడానికి వచ్చా. వీడానా? ఏయ్, ఆ సీడీ ఇచ్చేయ్. ఇవ్వకపోతే బుర్ర పగల కొడతాను. మర్యాదగా ఇచ్చేయ్, లేకపోతే మా డాడీకి చెప్తాను. అలా చుంచు మగం. ఎవరు చెప్పకుండా చెప్పుకోబా. ఏంటి సాధించేది? అమ్మాయినా? లవ్వా? దిమాకుండే మాడుతున్నావా? అది కదనా, ఇప్పుడు చేతిలో రోజా పువ్వు ఒకటి తీసుకొని అమ్మాయిల చుట్టూ పిచ్చిగా 24 గంటలు తిరుగుతుంటారే, అదే కదనా లవ్ నువ్వు చెప్పేది? అది జీవితంలో లక్ష్యం లేనట్టు చేసే పనన్నా. కానీ మన స్టైలే వేరు, మన అంబిషన్ వేరు, మన థింకింగే వేరు. స్టెప్ బై స్టెప్ సక్సెస్ సాధించడం, అసైన్మెంట్లు మీద అసైన్మెంట్లు చేసి BBCకి వెళ్ళడం, అక్కడ 10 మంది మన వర్క్ గురించి గొప్పగా చెప్పుకోవడం. అన్నా లవ్ గివ్వు పనికి మన వాళ్ళు గాలి తిరుగుతుంటారు చూడు, వెనకాల నుంచి నిలబడ్డాడే వాళ్ళంటూ చేసే పని, మనం కాదు. బాగా మాట్లాడాడ్రా. అవునన్నా, వీళ్ళు సానా పవర్ ఉండదు. కొడతనే కాదు, మాట్లాడుతున్నా కొడతనట్టు ఉండదు. నీ పేరేంది? బంగారం. బంగారం. ప్రేమించడానికి అన్ని అర్హతలు ఉన్నోడు ఆడే లవ్ వద్దు అంటుంటే ఏవీ లేని నీకెందుకురా? అసలు అమ్మాయి వద్దన్నా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? లవ్ చెయ్యొద్దన్నాను గాని పెళ్లి చేసుకోవద్దన్నానా? పెళ్లి చేసుకోవాలి కానీ లవ్ వద్దు. వద్దు, బడిదేరా. కొట్టడం పూర్తి అయితే ఏంది? నువ్వు కొట్టడం పూర్తి అయితే ఇప్పుడు అయ్యింది, పదండి. క్యారెట్ క్యారెట్ క్యారెట్. హాయ్ గాయ్స్, నా పేరు క్యారెట్. నేను గే డిటెక్టివ్. ఇంతకీ మీరు టెస్ట్ చేయాల్సింది ఎవరినంటే? ఎక్స్క్యూజ్ మీ, నా క్లయింట్స్ నేనే ఐడెంటిఫై చేస్తాను. ప్లీజ్ గెట్ అప్. ఓకే. ఒరే ఎర్రసొక్క, నువ్వు వచ్చేయ్. వచ్చే బయటికి వచ్చే. వావ్, మీ సూపర్ సార్. వీడు మామూలు క్యారెట్ కాదురా. వీళ్ళు గేసో కాదో 5 టెస్టులు పెట్టి తేల్చేస్తాను. బాబాయ్ నేను వెళ్ళిపోతా. రే బోండాం, నీలో ఫైర్ ఉన్న అమ్మాయిలు ఏం ఎక్స్పెక్ట్ చేయరు. కూర్చో. ఓకే గాయ్స్, మీకు ఫస్ట్ టెస్ట్ పెట్టబోతున్నాను.
మీ ఇద్దరు పేర్లు ఒకరికొకరు చెప్పుకోండి. అజయ్. విజయ్. వావ్, వీళ్ళు ఫస్ట్ టెస్ట్ పాస్ అయిపోయారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎలా చెప్పారు సార్? మామూలుగా గేస్ వాళ్ళ పేర్లు చెప్పుకుంటే సిగ్గుపడతారు, లేకపోతే మెలికలు తిరుగుతారు, లేకపోతే వాళ్ళ మొహాలు వెలిగిపోతాయి. వీళ్ళు మెలికలు తిరగలేదు, వీళ్ళ మొహాలు వెలగలేదు కాబట్టి వీళ్ళు గేస్ కాదు. నైస్ నైస్ బాయ్స్, నైస్. ఏయ్, అప్పుడే ముద్దులు కౌగులింతలేంట్రా? ఇంకా 4 టెస్టులు ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు సెకండ్ టెస్ట్. నౌ ఓకే గైస్, ఈ 2 ఫోటోలను మీరు అలాగే తీక్షణంగా చూడండి. దట్స్ ఇట్. ఈ 2 ఫోటోలు చూస్తే నీకేమనిపిస్తుంది? ఈ అమ్మాయి ఇంకొంచెం ఎక్స్పోజ్ చేస్తే బాగుండే అనిపిస్తుంది. ఓకే, నీకు? నేను కూడా 6 ప్యాక్ పెంచుకొని ఆ అమ్మాయిని పడేయాలనిపిస్తుంది. వెరీ గుడ్, వీళ్ళు సెకండ్ టెస్ట్ కూడా పాస్ అయ్యారు. సార్ అదెలా? వీళ్ళు నిజంగా ఒరిజినల్ గేస్ అయితే కండలు తిరిగిన వాడిని చూసి సొల్లు కార్చుకునే వాళ్ళు, కానీ వీళ్ళు అమ్మాయిని చూసి బఫర్ చేసుకున్నారు. ఏంటి సార్ అది? ఏయ్ సొల్లు, యు డర్టీ పీపుల్. ఓకే, ఇప్పుడు థర్డ్ టెస్ట్ పెట్టబోతున్నాను. మీ చేతిలో ఒకసారి చూపించండి. అస్సలు అరగలేదే. అయ్య బాబాయ్, తెలిసిపోద్దేమో. ఓకే, మీరు థర్డ్ టెస్ట్ కూడా పాస్ అయ్యారు. ఎలా చెప్పారు సార్? ఎందుకంటే మామూలుగా మన వేళ్ళు ఇలా ఉంటాయి, కానీ గేస్ కు మాత్రం ఈ 2 సమానంగా ఉండొచ్చు. వీళ్ళిద్దరు వేళ్ళు మామూలుగానే ఉన్నాయి కాబట్టి వీళ్ళు గేస్ కాదు. వెల్ ప్లేడ్ గాయ్స్. ఇప్పుడు ఫోర్త్ టెస్ట్. నేను ఒక మంచి సాంగ్ పాడుతాను, ఆ సాంగ్ ఏ సినిమాలో చెప్పాలి. ఓకే? ఓకే. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు, పైన పైన పడతనంటాడు పడతనంటాడు. ఈ సాంగ్ ఏ మూవీలో చెప్పాలి. దోస్తానా. వావ్, వీళ్ళు ఫోర్త్ టెస్ట్ కూడా పాస్ అయ్యారు. ఎలా సార్? ఎలాగంటే మాస్ అయితే కెవుకేక కెవుకేక, క్లాస్ అయితే ఆకాశం అమ్మ అయితే ఇలా ఉంటుంది. అదే గేస్ అయ్యారనుకో చూడు పిన్నమ్మ పాడు పిల్లోడు. ఈ సాంగ్ వీళ్ళు గుర్తుపట్టలేదంటే వీళ్ళు గేస్ కాదు. గుర్తుపట్టకపోతే పాస్ అవటం ఏంటి సార్? ఒకవేళ వాళ్ళని టెస్ట్ చేస్తున్నారని అబద్ధం ఆడుతుంటే? గుడ్ క్వశ్చన్. అందుకే ఫైనల్ టెస్ట్ ఉంది. ఈ టెస్ట్ లో వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకున్నా వాళ్ళు గేసో కాదో ఇట్టే బయటపడుతుంది. సో గేస్ సారీ గాయ్స్, వీళ్ళిద్దరిని వదిలి మీరు అందరూ ఒకసారి బయటికి వెళ్ళండి. నో ప్రాబ్లం, వీళ్ళిద్దరికి నా వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్లీజ్ క్యాచ్ ఇట్. పొడుగు పొట్టి, పొడుగు పొట్టి. అరే పొట్టి ఎట్రా. ఏం చేస్తున్నాడు? లోపల వర్షం పడిందా? ఇలా తడిచిపోయింటాడు. వాళ్ళు కేస్ కాదు, 24 క్యారెట్ మగాళ్ళు. ఎలా చెప్పారు సార్? నేను గే కాబట్టి కేసు మీద కేసుకి తెలుస్తుంది. ఇదిగో నీ డబ్బులు తీసుకో. May I see your boarding pass? దేవుడా 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 ప్లీజ్ దేవుడా, నేను ఎప్పుడూ నేను ఏవి అడగలేదు దేవుడా, ఫస్ట్ అండ్ లాస్ట్ టైం దేవుడా, ప్లీజ్ దేవుడా, ఆ అమ్మాయి నా పక్కనే కూర్చోవాలి, ఆ అమ్మాయి నా పక్కనే కూర్చోవాలి, ప్లీజ్ దేవుడా, ప్లీజ్ 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 ప్లీజ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు దేవుడా, నువ్వు లవ్ యూ, నువ్వు సూపర్ దేవుడా. ఓ గాడ్, గాడ్ ఇస్ గ్రేట్. No. I can't sit next to that guy. Please give me a change of seat. I'll sit anywhere. There's no other seat in the whole Sorry, flight. ma'am, the flight is విష్ మీ గుడ్ లక్ దేవుడా.
ఏంటమ్మా? ఈ బ్యాగ్ కొంచెం పైన పెడతారా? ఓకే. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. వెల్కమ్. హైదరాబాదేనా? లేదు, మధ్యలో దిగిపోతాను. హాయ్, ఐఎమ్ రాహుల్. తెలిసిపోతుంది. హౌ? అది మా కాలేజ్లో రాహుల్ పేరు రకరకాలుగా వాడేవాళ్ళం. అవునా? Yeah. ఆసమ్. ఎలా వాడేవారు? నీకు రాహుల్ పట్టిందా? నువ్వు మనిషివా రాహుల్వా? నీ కంప్యూటర్కి రాహుల్ పట్టింది. యూజ్ యాంటీ రాహుల్ సాఫ్ట్వేర్. అమ్మా చాలు చాలు, మాకు అర్థమైంది. సరే కానీ నీ పేరేంటి? నేనంత రాహుల్ని కాదు. నీ పని బాగుందిరా, నువ్వు పడుకో. ఎస్ సార్. హాయ్, నాకు 2 నిమ్మకాయలు కావాలి. వై? నాకు టేక్ ఆఫ్ ఎలర్జీ. లాస్ట్ టైం ఇలాగే టేక్ ఆఫ్ అవుతుంటే నా పక్క ప్యాసింజర్ మీద వామిటింగ్ చేసుకున్నాను. అంటే పీకల్లాక మీకు ఫ్లైట్ ఎక్కాను కదా, పాపం వాడు వర్షంలో తడిసినట్టు నా వాంతులు తడిసిపోయాడు. సో ప్లీజ్. ఓకే సార్. యా, థ్యాంక్స్. సార్. ఓ థ్యాంక్ యూ. నువ్వు టెన్షన్ పడకు. ఐ విల్ ట్రై మై బెస్ట్ నాట్ టు వామిట్. ఏమండి ప్లీజ్ కొంచెం మీ చేత్తో నా చేయనివ్వరండి. అలా చేస్తే వామిటింగ్ ఫీలింగ్ పోతుంది. లేదంటే మీ ఇష్టం. నీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ కాస్త నీ చేతిస్తావా? ఎవరన్నా చూస్తే బాగోదు. అసలు నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు, రోజులు కూడా బాలేవు. థ్యాంక్స్. ఇడియట్. సేమ్ టు యూ. రాశి ఫలాలు నాదెలా ఉందో. ఎయిర్పోర్ట్లో ఒక అమ్మాయిని కలుస్తావు. ఓ షట్, ఆ అమ్మాయి నీ పక్క సీట్లో కూర్చుంటుంది. ఓ గాడ్, ఆ అమ్మాయి నీ కాబోయే కలల సుందరి. ఓ షట్, వాట్ ఏ లవ్లీ ఫలాలు, వాట్ ఏ లవ్లీ ఫలాలు. గాడ్ క్రేజీనో. అరగంటలో అమ్మాయిని ప్రేమించడం ఎలా? ప్రముఖ రైటర్ కొత్త పుస్తకం రిలీజ్. వాట్ ఏ లవ్లీ బుక్ అండి, వాట్ ఏ లవ్లీ బుక్. ఈవ్ టీజింగ్ నేరం, అరెస్ట్ అయిన యువకుడు 6 నెలలు జైలు శిక్ష. ఆ అమ్మాయి కోసం జైలు శిక్షే కాదు, ఉరి శిక్ష కూడా రెడీ. ఆ యువకుడి ప్రకటన. ఫ్లైట్ కూలిపోతే బాగుండు. టంగు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ యువర్ కెప్టెన్ సుధాకర్ స్పీకింగ్. క్యూములోనింబస్ మేఘాలు అడ్డు రావడం వల్ల ఫ్లైట్లో కుదుపులు వచ్చాయి. అసౌకర్యానికి చింతిస్తున్నాం. భారీ వర్షం కారణంగా హైదరాబాద్ రన్వే మూసివేయడం జరిగింది. అందువల్ల మన ఫ్లైట్ని గోవాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నాం. ప్రయాణికులంతా మాతో సహకరించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ బేర్ విత్ us. థ్యాంక్ యూ.
ఫోన్ వైబ్రేషన్ ఉందిరా. నేనే వైబ్రేషన్ ఉన్నా ఫోన్ వైబ్రేషన్ నాకేం తెలుస్తుంది? హలో, నేను బంగారం. హాయ్ బంగారం. ఎందుకు వాడాడే? మాట్లాడరా. పిల్ల ఎలా ఉందిరా? పిల్ల నాకు తెగ నచ్చేసిందిరా. చూడ్డానికి షెక్కిలలా ఉంటది కానీ రా, చాలా లక్కీ ఫెలోరా నువ్వు. అస్సలు ఈ క్షణించరే నేను కేరళలో సెటిల్ అయిపోతాను. జ్ఞానిపు అందు మలయాళి ఆడా. ఓహో, చూస్తుంటే పెళ్లి కంటే ముందు శోభనం చేసుకోవాలనిపిస్తుంది. నో ప్రాబ్లం రా. ఇంతకీ వాళ్ళని ట్రైన్ ఎక్కించే ఆ సంతకం పెట్టుకున్నావు అమ్మా? లేదురా, ట్రైన్ మిస్ అయ్యి కర్నూలు దాకా పోవాల్సి వచ్చింది అంతే. కర్నూలా? రేయ్, తిరుపతి అంటే లడ్డు అంటే బ్లడ్. ఆ కత్తుల మధ్య ఉన్నావు, జాగ్రత్త. నాకు ప్రాబ్లం లేదు. అక్కడ వాళ్ళు వేసే బాంబులకు మనుషుల కంటే హైట్ గా సుమోలు లారీలు లేస్తుంటాయంట. నువ్వు ఎగిరిపోకముందే అర్జెంట్ గా సంతకం పెట్టుకుని వచ్చేసి. ఇక్కడ శనిగ్రహం తగిలిందిలే, దానివల్ల ఇక్కడే ఉండాల్సి వస్తుంది ఇంకో 4 రోజులు. 4 రోజులా? మరి డ్రెస్సులు? డ్రెస్సా? రే నో ప్రాబ్లం, కింద నుంచి పై దాకా చంపేసి గడపడేసి అదిరిపోద్ది. అదిరిపోద్దా? హాయ్ టామీ. సారీ. చూసి పారిపోతున్నాడు, పట్టుకోండి. ఓ 5-6 టైమ్స్ అయి ఉంటుంది. ఓ 1 అవర్ పర్మిషన్ అడుగుతావా? ఓకే, థ్యాంక్స్ రా. నేను ఒక ఫోన్ చేయాలి. ఇదిగోండి. వద్దు, పీసీఓలో చేసుకుంటాను. హలో అక్క, నేను అమృతను మాట్లాడుతున్నానక్క. అతన్ని కూడా తీసుకురావడం మంచిదైందక్క. అతను వెంటేసుకుని ఎందుకు తిరుగుతున్నావు? లేదుకా, నువ్వు నీ పాటికి 7 స్టాపులని చెప్పావు. అది లిమిటెడ్ స్టాప్స్ అంట. 5 స్టాపుల్లోనే క్రాస్ రోడ్స్ వచ్చేసింది. కానీ అక్క, అతన్ని చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది. అందుకే అతని గురించి నీకు వివరంగా చెప్తామని ఫోన్ చేశాను. అతను మరీ హైట్ కాదు, మరీ షార్ట్ కాదు, కరెక్ట్ హైటు, లెంతీ ఐబ్రోస్, ముక్కు సూటిగా ఉంది. నీలం రంగు ప్యాంటు, అది అక్కడక్కడ చినిగుంది. ఆ తర్వాత వైట్ షూలు. సరే, ఎందుకన్నా మంచిది, జాగ్రత్తగా ఉండు. సరేకా.